డిసెంబర్ 15 నుంచి 21 వరకు కొన్ని గ్రహాల సంచారం వాటి స్థానాల మార్పు వల్ల 12 రాసులకు మంచి చెడు జరగనున్నాయి. కొన్ని రాసుల వారికి కెరీర్, ఆర్థిక రంగాలలో మంచి పురోగతి లభిస్తుంది. అయితే ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉంది, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం. మేషం. వృత్తి జీవితంలో ఆశించిన పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకూడదు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఆవేశాన్ని నియంత్రించుకోవాలి. ప్రతిరోజూ ఆంజనేయస్వామిని పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. వృషభం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత అప్పులు తీరుస్తారు. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. కాకపోతే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో నియంత్రణ ఉండాలి. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. లక్ష్మీదేవికి పాలు, తామరపూలు సమర్పిస్తే మంచిది. మిథునం. మీ తెలివితేటలు, సంభాషణా నైపుణ్యంతో వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. విద్యార్థులకు మంచి సమయం. విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి జరుగుతుంది. కర్కాటకం. ఈ వారం స్థిరాస్తికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ శ్రమకి తగిన ఫలితం ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చెయ్యండి. మీ తల్లితరఫు బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. శివుడికి పంచామృతంతో అభిషేకం చేస్తే మంచిది. సింహం. ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. మీ గౌరవం పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కోపాన్ని, ఆధిపత్యాన్ని కొంచెం నియంత్రించుకోవాలి. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. కన్య. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. నూతన పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి మంచి సమయం. అనవసర ఖర్చులు తగ్గుతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ప్రణాళికతో పనులు పూర్తి చేస్తారు. ఆవుకు పచ్చి ఆకుకూరలు లేదా బెల్లం తినిపిస్తే మంచిది. తుల. ఆదాయం పెరిగినా దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాలు లాభిస్తాయి. ఈ వారం ఇతరులకు సహాయం చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. పేదలకు అన్నదానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. వృశ్చికం. ఈ వారం ప్రారంభంలో పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. మీ మాట తీరుతో ఇతరులను ఆకర్షిస్తారు. ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. ధనస్సు. అదృష్టం మీకు అనుకూలిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉన్నత విద్య లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు బదిలీ లేదా పదోన్నతికి అవకాశముంది. పెద్దల సలహా మేలు చేస్తుంది. దత్తాత్రేయుడిని లేదా సాయిబాబాను ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది. మకరం. మీరు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు, ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తీసుకోకూడదు. పాత స్నేహితులను కలుసుకుంటారు. శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెడితే మంచిది. కుంభం. స్నేహితులు, బంధువుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊహించని ధనలాభముంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. పేదలకు వస్త్రాలు లేదా దుప్పట్లు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. మీనం. ఈ వారం మీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఊహించని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వృత్తి జీవితంలో మంచి ఫలితాలుంటాయి. ముఖ్యంగా సృజనాత్మక రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం వాయిదా వేయాలి. సాయిబాబాకు పసుపు పూలు, వస్త్రాలు సమర్పిస్తే మంచిది.